ముందు చూసినాడు, ముందు చూసి నడుస్తున్నా. ముందంటే నీ ముందు కాదు, మా ముందు. ముందుకు చూడు. ఇప్పటికి ఇంకా నా వయసు సింగరం గాడు బాగుంది. వీరేంటి ఇక్కడ వచ్చాడు? సరిగ్గా చూసి తాళం తీరా. కప్ప పెద్దది, తాళం చిన్నది. లేట్ అవుతుంది సార్. తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు? ఎదవా మీలోంచి వస్తారని తెలియక రండి సార్. నడు నడు. రండి. ఏం సార్, రూమ్ బాగుందా? నువ్వెక్కడికి రా, అక్కడ పెట్టి వెళ్ళు. సార్, ఇందుకే మీ డీసెంట్ ఇండీసెంటా? మా డీసెంట్ అయితే నీకెందుకు రా, వెళ్ళి అదలకే. ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా. ఏం సార్ తోస్తున్నారండి, అంత అర్జెంటా? అదలకే. ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడి కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్. ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి. నువ్వు కూడా అలర్ట్ గా ఉండు. మేడం, మేడం, ఎవడా నువ్వు? మేడం, మళ్ళీ ఏంట్రా? తక్కువ మేడం, ఇందాక చెప్పడం మర్చిపోయాను. మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం. ఆన్లైన్? ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు అంటే నీకు డెడ్ లైన్ చూపిస్తాను. అయ్యో పెద్ద వేస్ట్ క్యాన్ ఎట్లా ఉన్నాడు? దయ్యం కాదే అసలు. ఇతనెవరు? ఆ గొర్రెలతనెవరు? ఆ సిక్కతనెవరు? ఆ లిఫ్ట్ అడిగాడు ఎవడు? ఆ లిఫ్ట్ అడిగిన గొర్రెలతనా, గొర్రెలతన సిక్కతనా, సిక్కతన ఇతనైనా? ఒక్కడే వేషాలు మార్చుకొని తిరుగుతున్నారా? గెస్ట్ హౌస్ లో గోస్ట్ లా తయారాడు బండనాయాల. ఎవరా ఇక్కడ మేనేజ్మెంట్? ట్యాప్ ఉంది, వాటర్ రాదు. బల్బ్ ఉంది, వెలగదు. ఫ్యాన్ ఉంది, తిరగదు. నాకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి, తెలియాలి, తెలియాలి. వీడున్నాడేంటి ఇక్కడ? నా జన్మభూమి ఎంతో అందమైన దేశము, పుణ్యభూమి నా దేశం, నమో నమామి. అమాన్ మై డార్లింగ్, చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో? అవాక్కయ్యవా? యా, ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ ఒకటి కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను. ఇక్కడ నిన్ను నేను, నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు. కమాన్ డార్లింగ్. జస్ట్ ఎ మినిట్. ఓ, యు ఆర్ సో ఇంటెలిజెంట్. ఎక్స్క్యూజ్ మీ. యూజ్ మీ. ఇక్కడ ఓహో మీరా? మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి. ఎప్పటి వరకు ఉంటారు? పని అయ్యే వరకు. ఏం పని? అర్థమైందా? బాగా. ఏంటి? మీ చేతులకి దోలెక్కువ. ఇక్కడ సంతకం పెట్టండి. ఓకే. సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా? మీ అంత కాదులేండి. ఏంటో చెప్పండి. వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి. నీకు బాగా బలిసింది. వెళ్ళండి. ఏ జాగ్రత్త. ఏంట్రా అలా చూస్తున్నాం? నాకు అది కావాలి. ఏది? అదే. అదంటే ఏది? అది ఇదా? అదే. రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే, పిల్లడు కదా. పదండి. వెళ్ళండి. ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ విల్లా మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతాస్. మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చాండి. మీ ఎన్ఆర్ఐ తో చిక్ అయిదండి. ఎక్కడో ఉంటారు, ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియవు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటీ తెలుసా? సానియా మిర్జా అండి, టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ అవుతుందో తెలుసా? పూరీనండి. పూరీనా? పోకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని లొంగ చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. కాబోయే నేపర్ కదా. ఇంకా మీరేం మాట్లాడదు, ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్ అడ్వాన్స్ లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే.
ఎవరండి మీరు ఇక్కడ స్థలాలు ఏవి ఖాళీగా లేవు అన్ని అమ్మేశాను. ఏరా గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సనాలిటీ డ్యూటీ ఫస్ట్ టైం. గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టే ఉంది సార్. వస్తున్నట్టుందా? దగ్గర ఆ. అబ్బా! ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తూ ఇలా ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మను. నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్, మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో ఎంత మోసం. ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలు నచ్చవు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసింది. వెళ్ళండి. పదండి అయ్యా, పోదాం. మన టైం బాగుంది. అమ్మయ్య, ప్రిన్స్ నన్ను నేను కూడా వెళ్ళొస్తానే. ఇంకెప్పుడు అమ్మను బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు. ఆ. రోడ్డు మధ్యలో వైట్ ఏమిటి ఇవ్వడరా? రేయ్ బండాపు ఆపు. రేయ్ రేయ్ నిన్నే. రేయ్ ఆగు. సూసైడ్ చేసుకోండి డిసైడ్ అయ్యా ఏంటి? ఏంట్రా దెయ్యమా? దయ్యమే. గొర్రెల కాపరి సర్దార్జీ మళ్ళీ వచ్చి ఉంటాడ్రా. అవునరా అవును. వామ్మో, వాడు కొట్టిన దెబ్బలకి వీడికి ఏ ఫేస్ చూసినా వాడి ఫేసే గుర్తొస్తున్నట్టుందిగా. ఖచ్చితంగా వాడు దయ్యమేరా బాబు. అబ్బా బాను, నేను నీకు దెయ్యంలా కనపడుతున్నాను. వాడి మాటలు మీరు పట్టించుకోకండి సార్. అయినా మీరేంటి సార్ రోడ్డు మధ్యలో? ఈ రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఉన్నానయ్యా. అడిగేదేదో రోడ్డు సైడ్ లో నుంచి అడగచ్చు కదా సార్. అలా వర్కౌట్ అవకే ఇలా ట్రై చేస్తున్నాను. ఇంతకీ మీరైనా నాకు లిఫ్ట్ ఇస్తారా లేదా? రేయ్ వద్దురా, వీడికి లిఫ్ట్ ఇస్తే మనం లిఫ్ట్ అయిపోతాం. రే బండోడా, ఇవాళ నా చేతులు అయిపోయావు. ఆగండి సార్, ప్లీజ్. ఇంక మీరు వెళ్ళొచ్చు. అదేంటి సార్ లిఫ్ట్ కావాలని అడిగారుగా? ఈ వెహికల్ నాకు వర్కౌట్ అవుతుంది, మీరు చూడరా వెళ్ళండి. చూడరా, వాడు మనిషిగా మాట్లాడుతున్నాడా? రేయ్, అవునరా, నేను దెయ్యాన్నే. ఇందాకే యాక్సిడెంట్ అయ్యి ఇక్కడే చచ్చి దెయ్యమై తోడు కోసం చూస్తున్నాను రా. తొందరపడరా. రిచ్ ఎఫెక్ట్. మన టైం చాలా బాగుంది. ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్న బ్లాక్ సఫారీ ఏమైనా వెళ్ళిందా? ఇది హైవే, ఎన్నో కార్లు వస్తుంటాయి, ఎన్నో కార్లు పోతుంటాయి. అయినా ఎన్ని గుర్తెచ్చుకుంటావు? మాకు ఇదే పనే. అసలు ఏ కారులో ఎవడు వెళ్తున్నాడు, ఏ కారులో ఎవడు కూర్చున్నాడు, ఏ కారు ఎక్కడికి వెళ్తుందో అంటే మేమే వ్యాపారం చేసుకోగలరా? ఏంట్రా పేల్తున్నావు? తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. ఎక్స్ట్రాలు ఎక్స్ట్రాలొద్దు. వీడెవడు పెద్ద కోటిగా రివాల్వర్ పట్టుకు తిరుగుతున్నాడు. ఏమబ్బా, నువ్వు కరెక్ట్ గా చూసినా ఆడేనట్టు వెళ్ళింది. ఇటే లేదు సార్. అదే పొట్టిగా స్టైల్ గా ఉంటాడు, పేరు అడిగితే మాస్ అంటాడు, ఆడేనా? కరెక్ట్ సార్. ఆ. వాడే. వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంది, ఆ. అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆ. ఆరి వాళ్ళ కోసం అబ్బా ఈ బాటలో. ఆ రివాల్వర్ పోతే పోయింది, ఇంకొక రివాల్వర్ కొనుక్కోవచ్చు. రివాల్వర్ పోతే నా ఉద్యోగం తప్పింది. అప్పుడు ఇదే డ్రెస్ వాచ్మెన్ గా చేరాలబ్బా. మీ పర్సనాలిటీకి ఆపోజిట్ అయినా బానే ఉంటుంది. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నా మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలనిపిస్తుంది. చెప్పి మీరు చాలా గొప్ప ఫిగర్. ఎరా వింటున్నారా? సార్, ఫిగర్ అని లేడీస్ కదా అంటారు. ఏ మగోళ్ళ మట్టుకు మంచి ఫిగర్లు ఉండరా గుంజి? వాళ్ళకంత టేస్ట్ లేదు, నువ్వు చెప్పబ్బా. మీరు ఖచ్చితంగా కచెక్కమంటారు. ఇదేదో భలే ఉందబ్బా, నువ్వు కంటిన్యూ చేయలేవు, కంటిన్యూ చేయి. దిగితే కంటిన్యూ చేస్తాను. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు మీ వెనకాలే ఉంటారా? లేకపోతే నువ్వు సెక్యూరిటీ ఎట్లా? మీరు కొంచెం స్టైల్ మార్చుకోవాలి. ఎట్లా? ఆపితే చెప్తారు. ఆపాను, ఎందుకు ఆపమన్నావు? రండి చూపిస్తాను. ఏంటబ్బా చూపించేది? ఆసరా. మీరెక్కడికి? వద్దా? ఎంతమంది ఎందుకు? అవునులే, వీళ్ళందరినీ చూస్తే ఆడు చంపైపోడు. మీరైనా ఉండండి అబ్బా. అలాగే సార్. నేను వెళ్ళి వాడిని బెదిరించో బుచ్చగించో నా తుపాకి నేను తెచ్చుకుంటానులే. వెళ్ళండి వెళ్ళండి. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా? మా ఇంట్లోనే ఉంది కదా జిమ్. అందుకే ఎలా ఉన్నారు, రండి. പാരായ് 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 നാനുനെ തേടി വந்தേ നിனைவு കൊണ്ടാടി.
ఈడేందబ్బా మాస్గా దిగుతానని ఎడిలో తీసుకొచ్చినాడు. என்னையும் கைத்தொட வசந்தா. தோளின் மேலாட வாராய் நான் உன்னை தேடி வந்தேன் நினைவு கொண்டாடி ఇదేందబ్బా పాట వస్తుంది మనిషి కనపడతలేదు. ఇటు పోయాడు. தோகையும் தோளின் மேல் ఏడున్నావా నేనే వాడి దొరికిన వాడు పెద్ద యాంటీ సోషల్ ఎలిమెంట్. ఆ సంగతి చాటుకెళ్ళిన తర్వాత తెలిసిందా? నీకు ముందే తెలుసునా? వాడేంటో తెలుసుకోవడానికి అక్కడ దాకా వెళ్ళాలా? మిమ్మల్ని ఫిగర్ అన్నప్పుడే తెలిసింది. మరి విషయం ముందు చెప్పాలా? కొన్ని మీరే తెలుసుకుంటే నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉంటారు కదా అని. ఎంతమంది తెలివితేటలు. வாராய் ఇన్స్పెక్టర్ గుంజిగే సమాధానం ఏం చెప్పాలా? ఎక్కండి ఎక్కడ ఎక్కండి. ఇద్దరు దొరికినట్టే దొరికి మిస్ అయిపోయారు. నా ఉసురు తగులుతారే, ఈ యాక్సిడెంట్ అయిపోయి మీ అవయవాలన్నీ పాడైపోవాలి.